హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ విత్ ఎస్సీఓ ఫ్రెండ్స్. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి gmail.com మీరు న్యూ ఈమెయిల్తోనే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది. ఇప్పుడు క్రియేట్ అయిన అకౌంట్ అని టైప్ చేయండి అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది ఐడి ప్రూఫ్లో ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్. నేను మామూలుగానే ఇస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఓకే ఫ్రెండ్, మీరు ఫోన్ నెంబర్ అండ్ రిక్వైర్మెంట్ తర్వాత ఇవ్వచ్చు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జెండర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఐ అగ్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, జీమెయిల్ అయితే అయిపోయింది. అండ్ వేరే ట్యాబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఇక్కడ సైన్ ఇన్ అని నొక్కండి ఫ్రెండ్స్. ఇందా ఇక్కడ ఏ లేకుంటే లాగిన్ అని ఇక్కడ అది వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, ఇది టైప్ చేయండి అండ్ గెట్ స్టార్టెడ్. మీరు యూనిక్ నేమ్ పెట్టుకోవాలంటే యూజ్ ఏ కస్టమ్ నేమ్ అని చెప్పుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు మీ ఛానల్ నేమ్తో యూనిక్గా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. క్రియేట్ ఈ పేరుతో ఎవరిది అనుకోని చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీది అనే ఛానల్ అనేది బాగుంటుంది యూనిక్ నేమ్తో. మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ దేని గురించో అని టైప్ ఫ్రెండ్స్. ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ నా ఎగ్జాంపుల్కి రాశాను. చేయొచ్చు వెబ్సైట్ లింక్స్ అండ్ ఫేస్బుక్ పేజ్ లింక్ సెటప్ పెట్టాలంటే మీరు తర్వాత సెట్ చేసుకోవచ్చు. ఇదిగో ఫ్రెండ్స్, గాట్ ఇట్ అని నొక్కండి. కస్టమైజ్ సెక్షన్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి సేవ్ చేయండి, రిఫ్రెష్ అవుతుంది మొత్తం సెట్టింగ్స్ అనేవి. ఇక్కడ ఛానల్ యాడ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీనికి కూడా సైజు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు లేటర్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు మీరు డిజైన్ చేసుకొని. అండ్ ప్రజెంట్కి వచ్చేసి గ్యాలరీలోకి వెళ్ళిపోయి ఏదో ఫోటో సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, డెస్క్టాప్లో అయితే ఇలా కనపడుతుంది, టీవీలో అయితే ఇలాగా, మొబైల్లో అయితే ఇలా కనపడుతుంది. ఇక్కడ సెలెక్ట్ నొక్కేయండి. సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ ఇది నొక్కితే మీరు లోగో అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవచ్చు ఛానల్ ఆర్ట్ అనేది. ఇక్కడ దీంట్లోకి వచ్చేసి యూట్యూబ్ స్టూడియో అని నొక్కండి ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇది యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. దగ్గర కరెన్సీ దగ్గర రూపీస్ అని పెట్టుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఐఎన్ఆర్ ఇండియన్ రూపీ.
ఇక్కడ కీవర్డ్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరు 40 వర్డ్స్లో ఇవ్వచ్చు. కీవర్డ్ అంటే మీ ఫస్ట్ మీది ఇవ్వండి, మీ ఛానల్ పేరు. అంటే ఈ కీవర్డ్స్ సెర్చ్ చేయగానే మీ ఛానల్ వచ్చేటట్టు ఫ్రెండ్స్ ఈ కీవర్డ్స్ అనేవి. ఇలా చాలానే వస్తాయి. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ మీరు కంట్రీ ఫ్రెండ్స్ అంటే మీరు వీడియోస్ అనేవి ఏ కంట్రీ నుంచి అప్లోడ్ చేస్తున్నారని మీరు ఆప్షన్ ఇవ్వచ్చు. అప్పుడు ఇండియా అంటే ఇక ఇండియాలో మీ వీడియోస్ అనేవి కొంచెం బూస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ నొక్కండి, అలాగే అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఛానల్ మేడ్ ఫర్ కిడ్సా అని అడుగుతుంది ఫ్రెండ్స్. నో అని పెట్టేయండి. మీకు సబ్స్క్రైబర్స్ కౌంట్ డిస్ప్లే అవ్వాలి లేదా అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే డిజేబుల్ చేస్తాను. బ్రాండింగ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ లైన్స్ ప్లేస్లో మీకు ఇమేజ్ పెట్టుకోవచ్చు మీది. అంటే ఏ వీడియో అప్లోడ్ చేసినా వాటర్ మార్క్ లాగా. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అంటే ఫ్రెండ్స్ మీకు 15 మినిట్స్ వీడియో చేసుకోవచ్చు, కస్టమ్ థంబ్నెయిల్స్, లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అయితే ఈమెయిల్కి మీరు తర్వాత అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సేవ్ నొక్కేసేయండి. సేవ్ అయిపోతుంది సెట్టింగ్స్. ఇదిగోండి, మళ్ళీ సార్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వెళ్తే స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో లాంగ్వేజ్ తెలుగు. ఈ సెట్టింగ్స్ మనం ఇవ్వకపోతే తెలుగు వాళ్ళకి ఛానల్ అనేది కొంచెం బూస్ట్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, సేవ్. సెట్టింగ్స్ అన్ని సేవ్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ మానిటైజేషన్కి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ 4000 అవర్స్ వాచ్ అవర్ కావాలి. ఇదంతా 1 ఇయర్లో రావాలి ఫ్రెండ్స్. అప్పుడే మీ ఛానల్ మానిటైజేషన్కి వెళ్తుంది. ఇదైతే ఫ్రెండ్స్ మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే అవన్నీ కనపడుతుంది. విజిబిలిటీ అంటే పబ్లిక్ అని ప్రైవేట్ అని ఉంటుంది. ఇక్కడ డాష్ బోర్డ్ అంటే ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ కరెంట్ సబ్స్క్రైబర్స్ 0 ఉన్నారు. నాకు సబ్స్క్రైబర్స్ ఎన్నో చూపిస్తుంది ఇక్కడ. అండ్ వాచ్ టైం హవర్స్లో చూపిస్తుంది ఇక్కడ. అండ్ వ్యూస్ కూడా చూపిస్తుంది. ఇదైతే 28 days ఫ్రెండ్స్, అంటే లాస్ట్ 1 month చూపిస్తుంది ఇక్కడ. అంతే ఫ్రెండ్స్, ఇదే ఎస్ఈఓ ట్రిక్స్తో పాటు ఛానల్ క్రియేట్ చేయాలనేది.